పెళ్ళంటూ చేసుకున్నాక అబ్బాయిలో లోపం ఉన్నా అమ్మాయిలో లోపం ఉన్నా సర్దుకోవాల్సిందే. ప్రస్తుతం తెలుగుదేశంతో పొత్తు అనేది కన్ఫామ్ అయ్యాక నష్టం కష్టం ఎవరికైనా సర్దుకోవాల్సిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అట్లాంటి టెస్టే ఫేస్ చేస్తున్నారు. తన సీట్లు ఏంటో తేల్చేస్తే ఆ సీట్ల సంగతి తేల్చుకుందామంటే అది లిస్టు బయటకు వద్దంటారు. పవన్ కళ్యాణ్కి తెలిసాయి కానీ బయటకు వద్దంటారు. ఆ నియోజకవర్గాల సంగతే చూడాలి. అక్కడ కూడా నీకు అభ్యర్థులు లేరు, నేను కొంతమందిని పంపిస్తాను, చేర్చుకోమంటారు. వాళ్ళు తెలుగుదేశం మనుషులని తెలుసు, కాకపోతే డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు గెలుచుకుంటారు కాబట్టి వాళ్ళని అక్కడ పెట్టుకో, అప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. అలాగని వదిలేస్తే పోనీ అంతకు మించి తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉందంటే తన దగ్గర లేదన్నది పవన్ కళ్యాణ్ ఫీలింగ్. ఇది ఒక టెస్ట్ ఫేస్ చేస్తున్నా. రెండో పక్కన ఎన్డీఏలో నుంచి భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి సంబంధాన్ని అట్లా కంటిన్యూ చేస్తూ రేపు బీజేపీ రాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ జట్టులోకి వెళ్ళడానికి సిద్ధపడతారు. అప్పుడు మరొక టెస్ట్ పవన్ కళ్యాణ్ వస్తే ఇంకో టెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు, అప్పుడు వీళ్ళకి ఏమైనా తగ్గిస్తారా, ఇదొక టెస్ట్. జగన్ని గద్దెదించడం అన్నటువంటి ఒక్క పాయింట్ వలన కొన్ని పరీక్షలు ఆయన ఫేస్ చేయక తప్పని పరిస్థితి.